అండి, నేను నాగేష్ మాట్లాడుతున్నాను. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ తొందరగా పైకి ఎదగాలన్నా, అలానే ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అదృష్టం కలిసి రావాలన్నా మీ అందరికీ ఒక అవకాశం అండి. సో మనం హైదరాబాద్లో చూస్తున్నాం కదా, నియోపోలిస్ దగ్గర కోకాపేట దగ్గర 1 ఎకరా 175 కోట్లు వెళ్ళింది. సో అలాంటి లొకేషన్కి దగ్గరలో మన ప్రాజెక్టు చూసుకుంటే మన ప్రాజెక్టు మనతో పాటు చాలా ఎదుగుతుంది. ఆ ప్రాజెక్టు మన ఎదుగుదలకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అలాంటి ప్రాజెక్టు దగ్గరలో ఉన్న శంకర్పల్లి టౌన్కి చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. సో ఆ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, మీనాక్షి కౌంటీ అండి. సో ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రజెంటు 17,000 నుంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు 35,000 పర్ స్క్వేర్ వెళ్తుంది. సో మీరు కూడా ఇలాంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో మీరు కూడా నియోపోలిస్ లాగా కోట్లలో ప్రాఫిట్ పొందండి. సో మీరు ఇలాంటి విషయంలో పెండింగ్ చేసుకోకండి, తొందరగా ప్రాసెస్ చేయండి. హాయ్ అండి, ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా కూడా ప్రపోజల్ 330 ఫీట్ రోడ్ అండి. సో ఆ ఫేసింగ్ లేఅవుట్ మీరు చూడొచ్చు అండి. సో కంది ముంబై హైవే అంటారు. మన ప్రాజెక్ట్ నుంచి ఒక 10 minutes డ్రైవ్లో ఐఐటి కంది కూడా మనం రీచ్ కావచ్చు అండి. సో ఇది ప్రపోజల్ 330 ఫీట్ రోడ్ అండి. ప్రజెంట్ వచ్చేసి మన 100 ఫీట్ రోడ్ ఆల్రెడీ మనం వెంచర్ ముందర కూడా 330 ఫీట్ రోడ్ కటింగ్ కూడా ఇచ్చేసామండి. సో మీరు చూస్తున్నారు కదండి, ఎవరైతే శంకరపల్లి దగ్గరలో ఒక మంచి కన్స్ట్రక్షన్ చేసుకుందాము, రెడీ టు మూవ్ చేసుకుందాం అన్న వాళ్ళకి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది 100% సూటబుల్ అండి. మన ప్రాజెక్టులు కూడా వచ్చేసి ఏ రోడ్స్ ఇస్తున్నారు, డెవలప్మెంట్స్ కూడా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వన్స్ అగైన్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇదేనండి మనం ఏదైతే చెబుతున్నాం అంటే శంకరపల్లిలో బిగ్గెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ శ్రీ మీనాక్షి కౌంటీ అండి. చూడొచ్చు, మీది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్లో ఉన్నాము. 4/7 సెక్యూరిటీ ఉంటుంది మనకి. దాంతోపాటుగా వెంచర్లు వచ్చి 60 ఫీటు, దాంతోపాటుగా 40 ఫీట్ రోడ్డు, దాంతోపాటుగా మీకు వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ ప్రాజెక్ట్స్ అండి. సో మన వెంచర్లో అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ జరిగినాయండి. మీరు ఇప్పుడు చూసేది అపార్ట్మెంట్స్తో పాటు విల్లాస్ అండి. ప్రజెంట్ మనం విల్లాస్ చూపిస్తున్నామండి. చూడొచ్చు, ఇవి వచ్చేసి గరుడ డెవలపర్స్ వారు విల్లాస్ కన్స్ట్రక్షన్ జరిగిందండి. సో మన ప్రాజెక్టులో అప్కమింగ్ 70 విల్లాస్ రాబోతుందండి. ప్రజెంట్ ఒక 5 విల్లాస్ కన్స్ట్రక్షన్ జరిగింది. సో దాంతోపాటుగా మనం లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ జరిగినాయండి. G+5లో కన్స్ట్రక్షన్ జరిగింది. ఇది మనకు వచ్చేసి పార్క్ అండి. ఆల్మోస్ట్ ఒక 1.5 acre పార్క్ ఉంటుందండి, పెద్ద పార్కు. చూడొచ్చు, ఇదంతా కూడా పార్క్ ఏరియా అండి. సో వెంచర్లో 60, 40, 30 ఫీట్ రోడ్స్ ఇచ్చామండి. దాంతోపాటుగా ప్రజెంట్ అవైలబుల్ ప్లాట్స్ కూడా మీకు లైవ్లో చూపిస్తానండి. మీకు ఇవి అయితే మనకి ప్రైమ్ ప్లాట్స్ అండి. ఇవి ల్యాండ్ ప్లాట్స్ మీరు చూడొచ్చు, ఈస్ట్ అండ్ వెస్ట్లో ఉన్నాయి. 60 ఫీట్కే ఉంటాయండి. సో మీకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే వాళ్ళు 267 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అంటే ఇవేనండి, మీరు లైవ్లో చూడొచ్చు. సో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. సో దాంతోపాటు 167 స్క్వేర్ యార్డ్స్లో కూడా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి. ఇంకెందుకంటే ఆలస్యం, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పెడదామనే వాళ్ళు, విజిట్ చేద్దామనే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, శంకర్పల్లి టౌన్లో ఉన్న మీనాక్షి ప్రాజెక్ట్లో ఉన్నాను. సో మీకు ఫర్దర్గా ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి. పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు ఇచ్చి దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలుగుతామండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.